పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి శిక్షణ న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. స్థానిక సంస్థల్లో బీసీలకు తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్స్ ఇచ్చే అంశం ఏదైతే ఉందో దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతోంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో సకల కుల జనగణన జరిగింది. బీహారు, తమిళనాడు రాష్ట్రాల్లో బీసీలకు రిజర్వేషన్స్ ఉన్నాయి. సో 69% రిజర్వేషన్ తమిళనాడు అమలు జరుగుతూ ఉంది. ఈ క్రమంలో తెలంగాణ బీసీ సమాజం కూడా 42% బీసీలకు సంబంధించి అడుగుతూ ఉంది. గతంలో 18-19% ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్లు స్థానిక సంస్థలైనటువంటి సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ, అదేవిధంగా గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లకు సంబంధించి అది రిజర్వేషన్ 42% అమలు చేయాలని చెప్పేసి కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ బిల్లు పెట్టింది. సో గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం 34% ఉన్న రిజర్వేషన్స్ని అమలు చేయకుండా, కనీసం 19% కూడా అమలు చేయకుండా బీసీ సమాజానికి రావాల్సినటువంటి 2000 సర్పంచ్ పోస్టులు, 2000 ఎంపీటీసీ పోస్టులు, 3000 వార్డు మెంబర్లు, కార్పొరేటర్ల, కౌన్సిలర్లు మొత్తం 7000 పోస్టులని బీసీ నోటికాడకుని కాలుతో తిన్నట్టుగా చేసింది. ఈ నేపథ్యంలో ఎన్నికలు వచ్చినాయి. 2024 ఎన్నికలలో కామారెడ్డి డిక్లరేషన్ పెట్టింది కాంగ్రెస్. దీనికి సంబంధించి అనుకూలంగానే బీసీ పెద్దల 50 సంవత్సరాల పోరాట ఫలితంగా, 5 దశాబ్దాల పోరాట ఫలితంగా జరిగినటువంటి పోరాటం కామారెడ్డి బీసీ డిక్లరేషన్ పెట్టినది. అందులో స్థానిక సంస్థల్లో బీసీలకి 42% రిజర్వేషన్ ఇస్తాం సారాంశం. సో సకల కుల జనగణన చేసింది. అందులో 56%, 10% ముస్లిం బీసీలు, 46% హిందూ బీసీలను బీజేపీ వాళ్ళు కొన్నిసార్లు చెప్తున్నారు. ముఖ్యంగా మీరు అధికారంలో ఉన్న రాష్ట్రాలు ఏదైతే ఉన్నాయో ఆ రాష్ట్రాల్లో ఇది అమలు చేయండి. ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 56% ఉన్న బీసీలకి స్థానిక సంస్థల్లో 42% ఇవ్వాలనేది. సహజంగా మేము 100కి 65% ఉన్నాం, మీరు 56 అంటున్నారు. ఆ లెక్కల ప్రకారం వేయండి. సో అసలు మా డిమాండ్ జనాభా దామాష. మీరు ఎంత ఉన్నారో మీరు తీసుకోండి, మేము ఎంత ఉన్నామో మాకేండి, మీరు తీసుకుని మాది మీకేండి, ఇది డిమాండ్. సో అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం ద్వారా రాష్ట్రపతికి పంపించింది, అది పెండింగ్లో ఉంచింది. అదేవిధంగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ దగ్గరికి ఎన్నికలు దగ్గర పెడతామని, గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికలు జరగకపోతే కేంద్రం నుంచి రావాల్సినటువంటి రాజ్యాంగం ప్రకారం రావాల్సినటువంటి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు లేకపోతే ఫండ్స్ రావు. ఇప్పటికే లేట్ అవుతూ ఉంది. దీన్ని అడ్డం పెట్టుకొని దీన్ని ప్రొలాంగ్ చేసే ప్రయత్నం బీజేపీ చేస్తుంది. బీజేపీ డిఎన్ఏలోనే, బీజేపీ రక్తంలోనే, బీజేపీ జీన్స్లోనే బీజేపీకి సంబంధించి బీసీ వ్యతిరేకత ఉన్నది. బీజేపీ డిఎన్ఏలోనే బీసీ వ్యతిరేకత ఉన్నది. సో ఇది మండల కమిషన్ ఏపీ సింగ్ ప్రభుత్వం కోలుగొట్టిన దగ్గర నుంచి ఇప్పుడు 42% స్థానిక సంస్థల రిజర్వేషన్ దగ్గర నుంచి మనకు అర్థమవుతా ఉంది. సో రాజ్భవన్లో నేను ఇచ్చినట్టుగానే ఇచ్చి మళ్ళీ వెనక్కి తీసుకున్నారు గవర్నర్. ఆయన కూడా ఆర్ఎస్ఎస్ లేకపోతే బీజేపీ సంబంధించినటువంటి నాగపూర్ ప్రతినిధి తప్ప ఆయన ఈ రాష్ట్రానికి బీసీ ప్రతినిధులకు సంబంధించి అనేది కాదు. ఇది మా బీసీ సమాజం నుంచి నేను చెప్తా ఉన్నాను. సో ఇప్పటికైనా బీజేపీ జ్ఞానోదయమై గౌతమ్ బుద్ధుడికి బోధి చెట్టు కింద, రావి చెట్టు కింద జ్ఞానోదయమైనట్టుగా మీరు కూడా జ్ఞానోదయం చేసుకొని బీసీల వాటా రావాలి బీసీలకి, దానివైపు ఆలోచన చేయండి. లేకపోతే మీరు కాలగర్భంలో కలిసిపోవడం ఖాయం. ఖచ్చితంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎలాంటి బుద్ధి చెప్పామో మాకు 7,000 ప్రజాప్రతినిధులకు సంబంధించి అన్యాయం చేశారు, మీకు కూడా అది జరగబోతుందని తెలియజేసుకుంటూ, సో పెద్దలారా మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్ రాయండి. సో ఇచ్చినట్టుగానే ఇచ్చి, రాజ్భవన్ నుంచి ఇచ్చినట్టుగానే ఇచ్చి, సో మళ్ళీ ఎన్నికలా కొన్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. సో రాహుల్ గాంధీకో లేకపోతే రేవంత్ రెడ్డికో క్రెడిట్ వచ్చింది అనుకుంటే 29 రాష్ట్రాలు, 9 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. ఒక రాష్ట్రంలోనేగా రాహుల్ గాంధీకి కాంగ్రెస్కి వచ్చేది. మిగిలిన 28 రాష్ట్రాలు, 9 కేంద్రపాలిత ప్రాంతాల్లో బీసీ సకల కుల జనగణన చేసి ఆ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్స్ మీరు ఇవ్వండి. ఆ విధంగా క్రెడిబిలిటీ మీకు వస్తుంది. ముఖ్యంగా బీజేపీ శక్తులు, ప్రత్యేక శక్తులు, మనువాదులు బీసీలకు రిజర్వేషన్ మండల కమిషన్కి వ్యతిరేకంగా ఆ రోజు కమండల యాత్ర చేశారు. మీ ప్రధానమంత్రులు కూడా ఏ రాష్ట్రంలో బీసీలకు తగిన రిజర్వేషన్ ఇచ్చిన పాపం లేదు. ఇక కాలగర్భంలో కలిసిపోతారు. ఖచ్చితంగా బీసీలు ఉసురు కొట్టుకొని మీరు బంగాళాఖాతంలోనూ, అరేబియా మహాసముద్రంలో కలిసిపోతారు. మీరు కలవకపోయినా బీసీ విద్యావంతుల వేదికలు, బీసీ ఉపకులాల విద్యావంతుల వేదికలు, బీసీ ఉద్యోగ సంఘాలు, బీసీ ఉపకులాల ఉద్యోగ సంఘాలు ఇప్పటికే చిత్రగుప్తుడి చిట్టాలాగా మీ చిట్టా రాసి పెడతామని ఖచ్చితంగా కాసుకోండి. ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ బీసీ బిల్లుకి వ్యతిరేకంగా ఉన్నటువంటి పార్టీల, వ్యక్తుల, శక్తుల సంగతి చూడటానికి బీసీ సమాజం సిద్ధంగా ఉంది. ఇది చాప కింద నీరులాగా ఉంటుంది. ఇక మళ్ళీ బీసీలు ఉద్యమం అంటూ మొదలు పెడితే ఖచ్చితంగా బైబిల్లో చెప్పినటువంటి ఉంటుంది కదా, మళ్ళీ మిగలరు. ఖచ్చితంగా బీసీ వ్యతిరేక శక్తుల్ని కాలగర్భాన్ని కలిపేస్తాం. ఖచ్చితంగా ఎప్పటికైనా బీజేపీ బుద్ధి తెచ్చుకొని మీరు మాకు పెట్టాల్సినటువంటిది మండల కమిషన్ దగ్గర నుంచి మాకు వ్యతిరేకతనే పాటిస్తున్నారు. ఇప్పుడు కూడా అది పాటిస్తూ ఉన్నారు. ఒక యాంటీ రిజర్వేషనిస్ట్ అయినటువంటి
నారపరాజు రామచంద్రరావు తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుని చేశారు. బీసీ బిల్లును అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. 9వ షెడ్యూల్లో పెట్టినంటున్నారు. ఎంతకాలం పెట్టుకుని ఉంటారు? ముఖ్యంగా బీజేపీలో ఉన్నటువంటి బీసీ మానసిక బానిసలారా, ఖచ్చితంగా మీ పార్టీ మీద పోరాటం చేయండి, లేకపోతే రాజీనామా చేసి బయటికి రండి. మిగతా అగ్రకుల పార్టీలు ఉన్నటువంటి బీసీలారా, మీ పార్టీలో కూడా ఒత్తిడి చేసి ఖచ్చితంగా పార్టీ కార్యక్రమాలు కాకుండా బీసీ బిల్లుకు సంబంధించినటువంటి కార్యక్రమాలకు కూడా దిష్టిబొమ్మ దహనాలు, ధర్నాలు, రాష్ట్రోకులు ఆందోళన చేయండి, వినతి పత్రాలు వేయండి. ఖచ్చితంగా బీజేపీ లీడర్ల ఇళ్ల ముందు ధర్నాలు చేసే ప్రయత్నం, ప్రజాప్రతినిధులని అడ్డుకునే ప్రయత్నం చేద్దాం. మరి బండి సంజయ్ అన్న అరుసుడరుస్తావు, కేంద్ర మంత్రిగా ఉన్నావు, బీసీ బిల్లు మాట్లాడే నైతికత నీకు లేదా? ఈటెల రాజేంద్రన్న ఏంటి, మీ చుట్టాలు మా చుట్టాలు చనిపోయారా? మౌనం పాటిస్తా ఉన్నాం. అరవింద్ అన్న, డి శ్రీనివాస్ గారు అబ్బాయి అరవింద్ అన్న, నువ్వు రాష్ట్ర అధ్యక్షుడు అవుతావంటే సంతోషించేవాళ్ళం. సరే రాలేదు, బీజేపీ బుద్ధి అంతలే. కానీ మీరు ఎందుకు బీసీ బిల్లు గురించి ప్రపంచం మీద అన్ని సమస్యలు మాట్లాడతావు, రాష్ట్రంలో అన్ని సమస్యలు మాట్లాడతావు? మేము బీసీ పెద్దలారా, బీజేపీలో ఉన్న బీసీ పెద్దలారా దీని మీద ఎందుకు మాట్లాడట్లేదు? మాట్లాడితేనే మీ ఒక్కళ్ళ జీవితం బాగుంటే కాదు, బీసీ జాతుల యొక్క, రాష్ట్ర ప్రజల యొక్క, అందరి యొక్క జీవితాలు బాగుండాలంటే బీసీ బిల్లు. బీసీల అభివృద్ధి దేశాభివృద్ధి, దేశాభివృద్ధి బీసీల అభివృద్ధి, బీసీల అభివృద్ధి రాష్ట్రాభివృద్ధి, తెలంగాణ రాష్ట్రాభివృద్ధి, తెలంగాణ రాష్ట్రాభివృద్ధి బీసీల అభివృద్ధి. 100కి 56%, మా లెక్కలు 65%. సరే మీ లెక్కల ప్రకారం 56% ఉన్న ప్రజల అభివృద్ధి కాకుండా మన నిజమైన అభివృద్ధి ఎట్లా ఇదైతే చెప్పాలి. బీజేపీలో ఉన్నటువంటి స్థానిక లీడర్ నుంచి ఎంపీ, కేంద్ర మంత్రుల దాకా ఖచ్చితంగా బీసీలందరూ మాట్లాడాలి, నిలదీయాలి. ఖచ్చితంగా పార్టీ లోపల ఫైట్ చేయండి, పార్టీ బయట కూడా గట్టిగా ఫైట్ చేయండి. సో ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. మానసిక బానిసలారా, ఆధిపత్య కులాల్లో పార్టీల్లో పనిచేసే మానసిక బానిసలారా, ఎప్పటికైనా జ్ఞానోదయం కానీ, రియలైజ్ కానీ. సో ఖచ్చితంగా మన ఓటా మనం సాధించుకుందాం. మన ఓటా మనకంటే అవతలకి ఇవ్వకున్నారు, వాళ్ళదోళ్ళు తీసుకోమనండి, మనకి ఇవ్వమంటండి. సో 3%, 4% లేని వాళ్ళు 39 మంది ఎమ్మెల్యేలు ఉంటా ఉన్నారు. 56% ఉన్న వాళ్ళకి పట్టుమని 20 మంది ఎమ్మెల్యేలు ఉండలేదు. సగం మంది ఎమ్మెల్యేలు ఉండాలి, 70 మంది, 68 మంది. సో దానికోసం హక్కుల కోసం పోరాటం చేస్తాను. బీసీ ఎజెండా ఒకటే, తినడానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, విద్య, వైద్యం, ఉపాధి, స్కిల్ డెవలప్మెంట్, సమాన అవకాశాల సమాజం కోసం, భూమి పంపిణీ, సామాజిక న్యాయం, మేమెంతో మాకంత వాట, ఇదే ఎజెండా అని తెలియజేసుకుంటూ పెద్దలారా, మిత్రులారా, ఖచ్చితంగా బీజేపీని అణిగట్టే ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా స్థానిక సంస్థల్లో బీజేపీకి సంబంధించి, స్థానిక సంస్థలే కాదు ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో కూడా తెలంగాణకి ఆలు లేదు, చూడలేదు. కొడుకు పేరు సోమలింగం చందంగా మీకు తెలంగాణలో పట్టుమని సర్పంచ్లే లేరు, ముఖ్యమంత్రిని అంటారు. రాష్ట్ర అధ్యక్షుని బీసీని చేయకపోతుంది, మళ్ళీ ముఖ్యమంత్రిని ఇస్తా అంటారు. పోనీ స్థానిక సంస్థల్లో మా కోసం ఏమైనా చేసి వచ్చారా? మండల కమిషన్ నుంచి ఇప్పటిదాకా బీజేపీ బీసీ వ్యతిరేక జన్యను, మీ రక్తంలోనే బీసీ వ్యతిరేకత ఉంది, మీ జీన్స్లోనే వ్యతిరేకత ఉన్నది బీసీలంటే. సో మీ మనువాద భావజాలం ఏదైతే ఉందో, మీ ఆధిపత్య కుల భావజాలాన్ని కాలగర్భంలో కలిసే రోజులు దగ్గరలో ఉన్నాయి. ఖచ్చితంగా రాసి పెట్టుకోండి. సో బీసీ పెద్దలారా, మేధావులారా, విద్యావంతుల వేదికలు, విద్యావంతులారా, ఉద్యోగ సంఘాలారా, ఖచ్చితంగా బీజేపీకి సంబంధించి, బీసీల రిజర్వేషన్ బిల్లుకి సంబంధించి అడ్డుకునే శక్తుల్ని ఖచ్చితంగా రాసి పెట్టండి. దానికి సంబంధించి ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన రోజులు దగ్గరలో ఉన్నాయని తెలియజేసుకుంటూ, పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ అన్నారు.